మాస్టర్స్ హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే. ముందుగా విశ్వవ్యాప్త ధ్యాన కేంద్ర వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గురు దంపతులకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. సో మరి ప్రతిరోజు కూడా చక్కగా సంగీత నాద ధ్యానాన్ని ప్లే చేస్తూ మరి అందరికీ ధ్యానం చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించారు ఈ ఒక జూమ్ వేదిక మీద. సో అదే విధంగా మరి ఈ జూమ్ ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మాస్టర్స్ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. సో మరి ఇంకా లైవ్ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి అశేష ప్రేక్షక మహాశైలందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. మరి మనము ప్రతిరోజు కూడా రోజుకొక సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ వచ్చి వారు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని సత్యాన్ని చక్కగా బోధించటానికి ఈ వేదికని అలంకరించారు. మరి మన సీతా మేడము, సుష్మా మేడము, సరిత మేడము, ఇంకా కొంతమంది మాస్టర్స్ అందరూ కూడా చక్కగా ఆర్గనైజ్ చేస్తూ మరి ఎంతో అద్భుతంగా ఈ యొక్క జూమ్ సెషన్ ని నడిపిస్తూ ఉన్నారు. సో మరి మనకి లైవ్ లో కొంతమంది కనిపిస్తూ ఉంటారు. మరి అదే విధంగా ఈ జూమ్ వెనకాల వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. మరి జూమ్ నడపటం అంటే ఆషామాషీ కాదు. మేము కూడా ఒక జూమ్‌ని రన్ చేసాము. సో, ఒక జూమ్ నడపాలి అంటే చాలా వర్క్ ఉంటుంది. దానికి ఎంతో శ్రద్ధ ఉండాలి, సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. మరి దానికి ఎంతో క్రమశిక్షణతో ఈ ఒక జూమ్‌ని నడపగలుగుతాం మాస్టర్స్. మరి ఒక్కోసారి మాస్టర్స్ వస్తారు, ఒక్కోసారి చెప్పిన టయానికి రాకపోతే ఆ సన్నివేశం ఎలా ఉంటదో ఊహించుకుంటేనే మాకు అర్థమవుతది. ఎందుకంటే మేము గూడా ఒక జూమ్ నడిపాము. సో, మాకి ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి మాస్టర్స్. సో, మరి అలాంటి జూమ్‌ని మరి ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్న వారందరికీ గూడాక నేను మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ మాస్టర్స్. మరి నాకు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ గూడాక మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మాస్టర్స్ మరి ఈరోజు టాపిక్ వచ్చేసి ధ్యానం యొక్క స్థితులు ఎలా ఉంటాయి? ధ్యానం చేసేటప్పుడు కలిగేటటువంటి అనుభవాలు ఎలా ఉంటాయి? ధ్యానం ద్వారా మనం పొందేటటువంటి మరి ఆత్మ చైతన్య శక్తి ఎలా ఉంటుంది? అనే కోణంలో మనము వివరించుకుందాం మాస్టర్స్. సో మరి మొట్టమొదటిగా ధ్యానంలోకి ప్రవేశించిన తర్వాత మరి చాలామంది ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటారు అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానాలకొచ్చిన ప్రథమంలోనే ధ్యానంలో కూర్చోమంటే ఏం చేస్తారు మన మాస్టర్సు అంటే కూర్చోంగానే చాలా రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఎలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనంటే కాళ్ళు నొప్పులొస్తున్నాయని కాళ్ళు జరుపుకుంటుంటారు. చేతులు నొప్పులని చేతులు సర్దుకుంటుంటారు. ఇంకోటేంది అసలు కళ్ళే మూసుకోరు కొంతమందైతే. ఎందుకంటే కొత్తగా ధ్యానంలోకొచ్చారు గదా! అంటే అక్కడ సత్సంగం జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు కొన్ని సెంటర్‌లలో సత్సంగాలు జరుగుతూ ఉంటాయి. ఆ సత్సంగాలకి కొత్త వాళ్ళు ధ్యానంలోకొచ్చినప్పుడు ఏం జేస్తారంటే, "కళ్ళు మూసుకోండమ్మా" అనంటే ససేమిరా కళ్ళు మూసుకోరు. కానీ మనం ఒకటికి 2 సార్లు చెప్పంగానే అప్పుడు మూసుకుంటారు. మనము స్వేచ్ఛ ఇచ్చే మాస్టర్స్ చెప్తూ ఉండేటప్పుడే అర్థమైపోద్ది. వీళ్ళు కొత్త వాళ్ళా? లేక పాత వాళ్ళా? అనేది అర్థమైపోతది. సో, కొత్తగా వచ్చిన వాళ్ళేం జేస్తారంటే కళ్ళు మూసుకోమంటే కళ్ళు మూసుకోరు. అదే విధంగా చెప్పే మాస్టర్‌నే తదేకంగా చూస్తూ ఉంటారు. అంటే ఈళ్ళు కళ్ళు మూపిచ్చేసి ఏదైనా చేస్తారా? అనేటటువంటి ఒక సరికాని ఆలోచన గూడక ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి. కానీ బలవంతంగా వాళ్ళు మనం చెప్పే 1కి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు చెప్పంగానే అప్పుడు కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకున్నా గూడక వాళ్ళకి శ్వాస మీద ధ్యాస ఉండదు. ఎందుకంటే రకరకాల ఆలోచనలు వాళ్ళకి పరిగెడుతూనే ఉంటాయి. పక్కన శబ్దాల గురించి ఆలోచిస్తుంటారు. పక్కన పలికే మాటల గురించి ఆలోచిస్తుంటారు. పక్కన ఏం జరుగుతుందా అననేసి అబ్జర్వ్ చేస్తూనే ఉంటారే తప్ప, మరి మనతో మనం కలిసి ప్రయాణం చేద్దాము, శ్వాస మీద ధ్యాసలో ఏకమవుదాము అన్నటువంటి ఆలోచన ఏమాత్రం కలగదు. మరి వాళ్ళ సాధన ఎలా ఉంటుందంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతసేపు దిక్కులు చూస్తూ ఉంటారు. ఏం జరుగుతుంది బయట? ఏ శబ్దం ఏం ఇనపడుతుంది? అనేటటువంటి బయట ఒక ఆలోచనతోని బయటనే వాళ్ళు మనసంతా గుడక వెళ్తూనే ఉంటుంది. కానీ అలా చాలా రోజులు అలా చేయగా ఏమవుతదంటే వాళ్ళు ధ్యానంలో కూర్చున్న వెంటనే ఏమవుతుందంటే దోమలు కుట్టేస్తున్నాయండి.
అసలు ధ్యానం కుదరటం లేదు. ఏం ధ్యానమండి అన్నట్టు అలా మాట్లాడేస్తుంటారనమాట. అంటే ఇక్కడ వాళ్ళ స్థితి అలా ఉంటుందనమాట. ఆ తర్వాత ఈ ధ్యానము చేసిన తర్వాత కనీసం ఒక 41 డేసు వాళ్ళు చక్కగా గనక ధ్యానంలో కూర్చోగలిగితే, ఇంకా జీవితంలో ఎప్పటికీ ధ్యానం నుంచి వాళ్ళు వెళ్ళటానికి వీలవ్వదు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఒక వారం రోజులు ధ్యానంలోకొస్తారు. తర్వాత ఒక నెల ధ్యానంలోకొస్తారు. లేదంటే ఇంగసలు డ్రాప్ అయిపోతుంటారు. ఎందుకు అననంటే ధ్యానం చేస్తే మనమేం చెప్తున్నాము? ధ్యానం చేస్తే అన్ని కర్మలు తొలగిపోతాయి. ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి, ధ్యానం సర్వరోగ నివారిణి అనని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. సో, ఏమనుకుంటారంటే ఈరోజు 100కి 99 మంది గూడక ఎలా ఉంటున్నారంటే అనారోగ్య సమస్యలతోనే ఉంటున్నారు. చాలా మంది గూడక అనారోగ్య సమస్యలతోనే ఈ యొక్క ధ్యానంలోకి ప్రవేశించటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఏ అనారోగ్య సమస్యతో అయితే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చారో, ఆ అనారోగ్యం కోసం ధ్యానంలోకొచ్చిన తర్వాత కనీసము ఒక 40 రోజులు గూడా ధ్యానంలో కూర్చోరు. ఎందుకంటే ఒక డాక్టరు ఒక మెడిసిన్, ఒక టాబ్లెట్ ఇచ్చి, ఒక ఇంజెక్షన్ ఏస్తే వాళ్ళకి ఉపశమనం ఎలా కలుగుతుందో, అలా ఈ ధ్యానంలో గూడా ఒకరోజు ధ్యానం చేసి, 2 రోజులు ధ్యానం చేసి, 3 రోజులు ధ్యానం చేసిన తర్వాత నాకేం తగ్గలేదే, నాకేం రాలేదే, నాకేం కనపడలేదే, మీరేమి ఇలా చెప్పారు, మాకంత లేదే అనని చెప్పేసి ఒక నిరుత్సాహంతో వాళ్ళు వెనుదిరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా చాలా మంది గూడా వచ్చినట్టు వచ్చేది డ్రాప్ అయిపోతూ ఉంటారు. కానీ ఆ లోపం ఎక్కడుంది అంటే సరి అయిన ఆలోచన లేకపోవటం వల్ల అలాంటి లోపము వాళ్ళలో కలుగుతూ ఉంటుంది. సో, మరి అలా సాధన ఎప్పుడైతే ఒక రోజు, 2 రోజులు స్టార్ట్ చేసిన తర్వాత ఇంక చేద్దాము అంటే సరియైన అవగాహన, ఆలోచన ధ్యానం పట్ల కలిగేటటువంటి సరియైన భావం ఎప్పుడైతే కలుగుతుంటుందో అప్పుడు వాళ్ళకు ధ్యాన దివ్య జీవితం అంటే ఏంటనేది అర్థమవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనమేం చెప్పాలి అనంటే, అమ్మ గంటలు గంటలు కూర్చోవద్దు. కనీసము మీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు మాత్రమే ఉదయం, సాయంత్రం 2 పూటలా మీ వయసును బట్టి మీ సాధన చెయ్యండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఓకే అంటారు. సరే ఒక 30 ఏళ్ళనుకోండి, 30 నిమిషాలే గదా! ఏముంది ఏదో ఒక టైం దీనికి కేటాయించుకుందాంలే అనని చెప్పేసి ఆ సమయానికి వాళ్ళు కొంతమంది అటెండ్ అవుతూ ఉంటారు. సో, మరి ఆ విధంగా చేయగా ఒక 41 డేస్ చేసిన తర్వాత ఏమవుతుంది అనంటే, వాళ్ళకి ధ్యానం అనేది అర్థమవుతూ ఉంటుంది. ధ్యానము ఆ ఎనర్జీ ఎలా ఉంటుంది? ఆ ధ్యానం యొక్క టేస్ట్ ఎలా ఉంటుంది? ధ్యానంలో ఇంకా ఏం చూద్దాము అన్నట్టుగా వాళ్ళకి కొంచెం అవగాహన వస్తూ ఉంటుంది. సో, ఎందుకంటే ఈ 40 రోజులలోనే వాళ్ళకి మనసు అనేది చాలా వరకు నిశ్చలమైపోతూ ఉంటుంది. ఇలా 40 రోజులు సాధన చేసిన తర్వాత అప్పుడేమనిపిస్తదంటే ఆ తర్వాత వాళ్ళకి కలిగే అనుభవం ఎలా ఉంటుందంటే, ఆహా! పర్వాలేదు. ఓకే. బావుంది ధ్యానము. ఇంకా జీవితాంతం ఈ ధ్యానాన్ని కొనసాగిద్దాము అన్నటువంటి ఒక దృఢ సంకల్పం వాళ్ళలో కలుగుతూ ఉంటుంది. సో, మరి ఇప్పటిదాకా ఎలా ఉంటుంది? దోమలు కుట్టాయని, కాళ్ళు నొప్పులని, కాళ్ళు తిమ్మిర్లని, కూర్చోబుద్ధి కాలేదని, కళ్ళు మూస్తా, కళ్ళు తెరుస్తా ఇలాంటి స్థితిలో ఉంటారు. ఇది ఎవ్వరికైనా సాధ్యమే. కావాలంటే మీరు పరీక్షించి చూడండి. ఎందుకంటే మేము చాలా క్లాసులకు వెళ్తుంటాం గాబట్టి, క్లాసులకు వెళ్లి ఒక మైక్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నప్పుడు, కొత్త వాళ్ళు అలా వెంటనే అర్థమైపోతూ ఉంటుందనమాట. సో, కొత్తగా ధ్యానంలోకొచ్చిన మొదటి ఒక స్థితి ఇలా ఉంటుంది. ఇక రెండవ ఒక స్థితి ఎలా ఉంటుందంటే, ధ్యానంలో రెండవ స్థితి ఎలా ఉంటుందంటే ఆ తర్వాత ధ్యానంలో కూర్చోంగానే ఏదో మత్తుగా ఉన్నట్టు, మైకమొచ్చినట్టు, కళ్ళు వాలిపోతున్నట్టు, కళ్ళు మూసుకొనిబోతూ, అలా వాలిపోతూ ఉంటారు. మెడలు ఇలా వాలిపోతాయి, ఇలా వాలిపోతాయి, ఇలా ఎనక్కి వాలిపోతాయి. లేకపోతే వెనక ఏదైనా సపోర్ట్ చూసుకొని వాలిపోతూ ఉంటారు. అలా వాలిపోతూ ఉంటుంది. ఇది రెండవ స్థితి. మరి ఎందుకు అలా వాలిపోతూ ఉంటుంది? చాలా మందేమంటారంటే, "మేము ధ్యానం చేస్తున్నాం మేడం. కానీ ఎందుకో నిద్రలోకెళ్ళిపోతున్నాము. అది నిద్రనా? ధ్యానమా?" అనని చెప్పేసి వాళ్ళకొక సందేహం ఉంటూ ఉంటుంది. అప్పుడు ఆ స్థితి ఎలా ఉంటుందంటే
ఒక అంటే ఒక ధ్యాన స్థితి అలవాటైన తర్వాత మనకేమవుతుంది, ఒక వైబ్రేషన్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఆ వైబ్రేషన్ ఫార్మ్ అయినప్పుడు ఏమవుతుందంటే, మనకి మనసు జీరో అయిన తర్వాత ఏమవుతుందంటే, ఒక మైకమొచ్చి మత్తుగా నిద్రలోకెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సహజంగా చాలా మందికి జరుగుతూ ఉంటుంది. అలా నిద్రలోకి ఎళ్ళటం అంటే ఏంటి, అక్కడ మనసు అనేది నిద్రపోయిందిక్కడ. ఆ ఎనర్జీ ఎప్పుడైతే నువ్వు తీసుకోగలుగుతున్నావో శారీరకంగా, మానసికంగా నువ్వు శూన్యం చేసుకొని, ఆ ఎనర్జీని ఎప్పుడైతే నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావో, అప్పుడు మనసు అనేది అలసిపోయి నిద్రపోతుందిక్కడ. ఈ మనసు అనేది నిద్రపోగానే ఏమవుతుందంటే, మన లోపల ఉన్నటువంటి ఆత్మ మేలుకుంటూ ఉంటుంది. ఈ ఆత్మ మేలుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనసు నిద్రపోయిన తర్వాత ఆత్మ మరి ఆ వైబ్రేషన్ మొత్తము స్వీకరించుకుంటూ ఉంటుంది. మరి అంతే కదా! ఇప్పుడు ఆత్మ ఎప్పుడైతే మేలుకుంటుందో, అప్పుడు ఆ ఎనర్జీ అనేది ఫార్మ్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇంకా నాకిదే దొరికిన సమయము, చక్కగా మనసు నిద్రపోయింది, బాడీ నిద్రపోయి అలసిపోయింది. ఇక్కడ బాడీ రిలాక్స్ అవుతుంది. మనసు జీరో అయిపోయింది. పూర్తిగా నిద్రావస్థలో ఉంది. ఇప్పుడు నాకు సరిగ్గా ఈ ధ్యాన స్థితిలో మరి తగినంత ఎనర్జీ నేను తీసుకోవాలని చెప్పేసి, అప్పుడు మన లోపల ఆస్ట్రల్ బాడీ ఏం చేస్తుందనంటే, ఫుల్‌గా ఎనర్జీ మొత్తం రిసీవ్ చేసుకుంటూ ఉంటుందనమాట. అంటే ఇప్పుడు మన చేతుల్లో డబ్బులున్నాయనుకోండి, డబ్బుల్ని బ్యాంకులో యేసుకుంటే ఒకేసారి ఒక రూ. 1,00,000 మనకి అక్కడ బ్యాంక్ అకౌంట్‌లో ఉంటాయి. అందులో మనమేం చేస్తుంటాము అననంటే రోజుకి కొంచెం ఏస్తూ ఉంటే 1,00,000 అవుతాయి. ఒకేసారి 1,00,000 ఏసామనుకో రూ. 1,00,000 ఉంటాయి. ఇలా సాధన గూడా ఏందంటే రోజు చేయగా మనసు జీరో అయినప్పుడు ఇప్పుడు ఒక్కసారి యాస్ట్రల్ బాడీ ఎనర్జీని రిసీవ్ చేసుకోవటం వల్ల అప్పుడు ఆ ఆత్మ ఏమనుకుంటదంటే ఆ ఎనర్జీని ఫుల్లు లోడ్ చేసుకుంటూ ఉంటది. బాడీ అంతా లోడ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు అప్పుడు మన లోపల ఆ సూక్ష్మ శరీరం అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం కావచ్చు, కారణ శరీరం కావచ్చు, మహాకారణ శరీరం కావచ్చు, మన లోపల ఉన్నటువంటి 7 చక్రాస్ కావచ్చు, 4 బాడీస్ కావచ్చు, ఇవన్నీ కూడాక ఎనర్జీని మొత్తం ఫుల్‌ఫిల్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడు మనకి మైకంగా నిద్రలో ఉండటం అనేది జరుగుతుంది. ఒక్కసారి సడెన్‌గా మెలుకువొచ్చిన తర్వాత చూస్తే, ఇదేంటి నేను ధ్యానం చేశానా? నిద్రపోయానా? ధ్యానం చేశానా? నిద్రపోయానా? అనేటటువంటి ఒక సందేహం మనకి కలుగుతూ ఉంటుంది. ఇది ఒక ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఇలా చాలా మంది అనుభవాలు చెప్తూ ఉంటారు. ఎందుకిలా ఉంటుంది? కళ్ళు మూసుకోగానే నిద్రలోకెళ్తున్నాను అనని అంటున్నారు. అంటే నువ్వు కళ్ళు మూసుకోగానే నిద్రలోకెళ్తున్నావంటే, నీ ఒక ఆత్మ అక్కడ ఎనర్జీ తీసుకుంటూ ఉంది. ఆ ఎనర్జీ తీసుకోవటంలో బాడీ రిలాక్స్ అవుతుంది. అందుకే నీకు ఆ మైకమొస్తుంది. మరి ఈ ఒక సమయంలోనే కదా ఆత్మ ఫుల్‌గా రిసీవ్ చేసుకుంటేనే మనలో ఆ ఒక చైతన్యం అనేది చాలా అద్భుతంగా ఉంటుందనమాట. ఇది ఒక రెండవ స్థితి అనమాట. ఇక మూడవ స్థితికి వెళ్తే ఏమవుతుందంటే, అక్కడి నుంచి మరి ఎనర్జీ ఫుల్ అయిన తర్వాత ఏమవుతుంది, ఇంక మన లోపల ఒక యాక్టివేటు అనేది జరుగుతూ ఉంటుంది కదా! సెల్స్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. అప్పుడేమవుతుందంటే, మనకి విజన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ విజన్ అంటే, మూడో కన్నులో నుంచి రకరకాల దృశ్యాలనేటివి కనిపిస్తూ ఉంటాయి. ఈ రకరకాల దృశ్యాలు ఏంటి, కొండలు, కోనలు, లోయలు, మరి గురువులు, ప్రకృతి, చెట్లు, జలపాతాలు, పక్షులు ఇలా ఈ విధంగా కొన్ని దృశ్యాలు మనము చూస్తూ ఉంటామనమాట. ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నప్పుడు మరి ఒకటి అర్థం కాని సందేహం గూడగా ఉంటుంది. ఇదేంటి ఇలా కూర్చోంగానే ఇన్ని కనిపిస్తున్నాయి. ఇలా ఎందుకు కనిపిస్తున్నాయి? ఇలా గనిపించడానికి నేనేమైనా భ్రమలో ఉన్నానా? నేనేమైనా అలా ఆలోచించుకున్నానా? అలా నేనేమైనా ఊహించుకున్నానా? అనేటటువంటి ఒక సందేహం కలుగుతూ ఉంటుంది. ఇది నిజంగా భ్రమ అయితే కాదు, ఊహ అయితే కాదు, ఆలోచన అయితే కాదు. ఇది నిజంగా నిజం. రియల్‌గా అది కనిపించటం వాస్తవం అన్నమాట. అలా కనిపించడం అంటే ఏంది? ధ్యానం చేస్తే మనము చూడగలిగినటువంటి ప్రదేశాలు కావచ్చు, లొకేషన్స్ కావచ్చు, గురువులు కావచ్చు, మరి ఇలా అందరిని దర్శించుకుంటూ ఉంటాం. అదే దైవ దర్శనము అననంటే ఎందుకు అనంటే మనకి దివ్య నేత్రము ఇప్పుడిప్పుడే యాక్టివేట్ అవుతుందిగా. ఇంకా పూర్తిగా యాక్టివేట్ అవ్వలేదు. ఇప్పుడిప్పుడు మూడో నేత్రం యాక్టివేట్ అయ్యేటప్పుడు ఇలాంటి దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే
ఇంకొంచెం సాధన పెంచగా ఈ మూడో నేత్రం అనేది పూర్తిగా ఓపెన్ అవ్వటంతోటి అప్పుడు గురువుల యొక్క సందేశాలు మనకి వినిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ మనము అక్కడ దర్శనం మాత్రమే చేస్తున్నాము. వాయిస్ ఇనపడదు. గురువులిచ్చే సందేశాలు మనకు వినపడవు. వాళ్ళు ఇవ్వటానికి రెడీగా ఉంటారు. చెప్పటానికి రెడీగా ఉంటారు. కానీ రిసీవ్ చేసుకునేటటువంటి ఒక శక్తి మనలో లేకపోవటం వల్ల వాళ్ళు ఇచ్చేటటువంటి మెసేజ్ మనం అందుకోలేకపోతుంటాం. ఆ విజన్ తర్వాత దర్శనాలు జరుగుతూ ఉన్న క్రమంలో సాధన బాగా చేయటం వల్ల ఏమవుతుందంటే, అప్పుడు మనకి ఈ మూడో కన్ను అనేది పూర్తిగా ఓపెన్ అవ్వటం వల్ల గురువుల యొక్క మెసేజ్‌లనేవి మనకు వినపడుతూ ఉంటది. అంటే అప్పుడు మనకి ఆజ్ఞా చక్రం అనేది, ఆ జ్ఞాన నేత్రం అనేది ఓపెన్ అవుతుంది. జ్ఞాన నేత్రం ఓపెన్ అయితేనే మనకి ఆ జ్ఞానం అనేది గురువుల నుంచి అందుతూ ఉంటుందన్నమాట. ఇది మూడో స్థితి. అయితే ఇక్కడ గురువులు ఇచ్చేటటువంటి ఆ సందేశం ఏదైతే ఉందో, అక్కడ గూడా చాలా మందికి చాలా రకరకాల కొన్ని డౌట్స్ ఉంటాయి. ఏంటి ఆ డౌట్స్ అంటే ఇలా ఒక మాస్టరొచ్చాడు ఇలా చెప్పాడు. ఇంకొక మాస్టరొచ్చారు ఇలా చెప్పారు. ఒక గురువొచ్చారు ఇలా చెప్పారు. ఇలాంటి సలహాలిచ్చారు. ఇలాంటి సూచనలిచ్చారు. ఇలాంటి మెసేజ్ ఇచ్చారు. నాకిలా ఇనపడింది. నాకు కృష్ణుడు కనిపించాడు. శివుడు కనిపించాడు. వాళ్ళు ఇలా చెప్పారు అని చెప్పేసి వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తూ ఉంటారన్నమాట. ఎవరికి చెప్తారు? సీనియర్ మాస్టర్స్‌కి చెప్తూ ఉంటారు. ఎందుకంటే సీనియర్ మాస్టర్స్‌కి కొంత ఈ ధ్యానం పట్ల అవగాహన ఉంది కాబట్టి వాళ్ళకు చెప్తారన్నమాట. ఈ చెప్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకున్నటువంటి అనేక డౌట్స్ అన్నీ గూడా క్లారిఫై చేసుకుంటూ ఉంటారన్నమాట. మరి వచ్చిన ఒక విజన్ కావచ్చు, ఒక సందేశం కావచ్చు, సీనియర్ మాస్టర్‌కి చెప్పుకోవటం వల్ల వాళ్ళ నుంచి వీళ్ళకి అందవలసినటువంటి సలహాలు అందుతూ ఉంటాయన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళకి ఏదైతే అర్థం గాని సందిగ్ధత ఏదైతే ఉందో, అప్పుడు వీళ్ళకి అర్థం అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇలా కనిపించింది రైట్. ఇలా వినిపించింది రైట్. ఇలా చెప్పారు అంటే రైట్. అంటే ఇప్పుడేం చేస్తున్నారు? ఇప్పుడు ఒక మాస్టర్, అసిస్టెంట్ మాస్టరొచ్చేసి ఫిజికల్ మాస్టర్‌కి ఒక సందేశం ఇచ్చారు. ఏంటి ఆ సందేశము అననంటే, "నాయనా నువ్వు గత జన్మలలో ఎంతో సాధన చేశావు నాయనా. సాధన చేశావు కాబట్టి, ఆ గత జన్మల్లో పొందిన సాధన, శక్తి, జ్ఞానము ఏమాత్రము నువ్వు మరి ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు పంచలేదు. ఇప్పుడు నువ్వు మరి ప్రజలకి పంచటానికే ఈ ఒక జన్మ తీసుకొని వచ్చావు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇంకా నీ ఒక కర్తవ్యం నువ్వు నిర్వహించు" అనని చెప్పేసి అలాంటి సందేశాలు ఇస్తూ ఉంటారు. మరి వాస్తవమే కదా! మన గత జన్మ గురించి మనకింకా తెలియలేదు. కానీ గత జన్మలోకి వెళ్ళినప్పుడే మనమేంటనేది మనకు అర్థమవుతుంది. తర్వాత మళ్ళీ మనము ఈ భూమి మీద జన్మ తీసుకొని రావటానికి గల కారణమేంటో తెలుసుకున్నప్పుడే మన యొక్క ప్రెజెంట్ వర్క్ ఏందనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడేమవుతుంది, ఓకే. అవునా! నిజమా! కరెక్టే గదా! గత జన్మ నేను అంత సాధన చేశానా? అంటే ఇప్పుడు ఆ గురువు ఇచ్చేటటువంటి సందేశం మేరకే నాకిప్పుడు అర్థమవుతుంది. అంటే గత జన్మలో నేను హిమాలయాలకు వెళ్లి చక్కగా కూర్చొని 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు ధ్యానం చేశాను. మీసాలు, గడ్డాలు భూమి మీద పాకిపోయే అంత సాధనైతే నేను చేశాను. కానీ అప్పుడు చేసిన సాధనలో గాని, అప్పుడు పొందినటువంటి మరి సిద్ధులు కావచ్చు, శక్తి కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఏది పొందినా గూడక ఈ లోక కళ్యాణార్థంలో నేను ఎక్కడా గూడక ఎలాంటి సందేశం గాని, మెసేజ్ గాని ఏమాత్రం ఒక ప్రజలకి నేనేమాత్రం పంచలేదు అనని చెప్పేసి ఇప్పుడు తెలుసుకుంటారు. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత అనిపిస్తది. ఓకే. నిజము. ఇప్పుడు ఇంక నేను తదుపరి నా యొక్క ప్రయాణం నేను కొనసాగించాలి. మరి ఇప్పుడు ఇంకా ఏం చేస్తారు? వెంటనే వాళ్ళ యొక్క ప్రయాణం స్టార్ట్ అయిపోతది. ఎలా స్టార్ట్ అయితది? ఇక సెంటర్‌లకి వెళ్ళటం, గ్రామాలకు వెళ్ళటం, లేకపోతే ఎవరు కనిపిస్తే వాళ్ళకి చెప్పటం, లేకపోతే బంధువులకు చెప్పటం, ఇంట్లో వాళ్ళకి చెప్పటము. మరి అదే విధంగా ఫోను ద్వారా ఫ్రెండ్స్‌కి చెప్పటము. ఇలా వాళ్ళ యొక్క ధ్యాన ప్రచారం అనేది స్టార్ట్ అయిపోతది. ఫ్రెండ్స్‌కి ఫోను చేశారనుకోండి, "అరే! ఫోను చెయ్యరా" సారీ. "అరే! ధ్యానం చెయ్యరా" అనని చెప్పేసి చెప్పేస్తారు.
అదేవిధంగా ఇంట్లో వాళ్ళందరికీ గూడగా ఎందుకంటే ఈయన ధ్యానం చేశారు కదా! ఈయన ధ్యానం యొక్క శక్తి ఇంట్లో వాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది. ఏంది ఈయనలో ఇంత మార్పొచ్చిందా? ఈ మేడంలో ఇంత మార్పొచ్చిందా? అనని చెప్పేసి వెంటనే అర్థమైపోతుంది ఇంట్లో వాళ్ళకి గూడగా. అప్పుడు ఆయనేం జేస్తాడు ఇంట్లో వాళ్ళకి చక్కగా కూర్చోబెట్టి ధ్యానాన్ని నేర్పిస్తూ, ధ్యానం చేపిస్తూ, అదే విధంగా ధ్యానం యొక్క విశిష్టతని వాళ్ళకి చక్కగా వివరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం చేస్తుంది ఇంకా తదుపరి ఏంటి? ఇంకా సెంటర్‌లకి అంటే సంఘంలోకి వెళ్ళటం. అందుకే గదా! మనకి గౌతమ బుద్ధుడు చెప్పాడు సంఘం శరణం గచ్ఛామి. అంటే ఇంక సంఘ ప్రయాణంలోకెళ్ళిపోతాడు. సంఘంలోకి వెళ్ళినప్పుడు కనిపించిన ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పాలంటారు. ఎందుకంటే లోపల అది ఒక తపన, ఒక ప్రేరణ అలా అనిపిస్తూ ఉంటుంది. లేదు ఇంక నేను ఇంట్లో ఉండటానికి లేదు, ఇంట్లో కూర్చోటానికి లేదు. ఇంక నేను వెళ్ళాలి, జనాలలోకి వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పాలి, చెప్పాలనేది ఆ లోపల ఒక ప్రేరణ అనేది ఆ విధంగా ఉంటది. ఆ ప్రేరేపిస్తూ ఉంటది లోపల. ఇంకా జనాలలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పి వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడేమవుతుందంటే చూసే జనాలేమనుకుంటారంటే, వీడికేమైనా పిచ్చి పట్టిందా ఏంది? ఇంతలా ఉన్న ధ్యానం చెప్తున్నాడు. వీడికి నిజంగానే పిచ్చి పట్టింది. అనని చెప్పేసి మనకి ఒక ముద్ర ఏసేస్తారు ప్రజలందరూ గూడాక. అలాంటి సిట్యుయేషన్ ఒస్తుంది. సో, అలాంటి సిట్యుయేషన్ మనము తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మాస్టర్స్. ఎందుకంటే, ఈరోజు ధ్యానం తెలియని వ్యక్తి లేరు. ఎందుకంటే, ఇప్పుడు లోకల్ ఒక సెంటర్ ఉందంటే, సెంటర్ నడుపుతూ ఉన్నప్పుడు, ధ్యానం జరుగుతున్నప్పుడు ఒక క్యాన్వాస్ అనేది ఊరంతా చేస్తూ ఉన్నారు. ధ్యానం చేయండి, ధ్యానానికి రండి అనని చెప్పేసి. అదే విధంగా ఇప్పుడు ధ్యానం అనేది ఆల్‌మోస్ట్ చాలా మందిలో ధ్యానం అనేది ఉంది. అందరికి ధ్యానం తెలుసు. ఇంకొకటి మనకు పీఎంసీ ఛానెలొచ్చింది. ఈ పీఎంసీ ఛానెల్ ద్వారా ధ్యానాన్ని చూసి, తెలుసుకొని ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కోకొల్లమందైతే ఉన్నారు. సో, మరి ఈ విధంగా ధ్యానాన్ని అభ్యసించటంలో ఎన్నో రకాలుగా ధ్యానం అనేది మన ముందుకి వస్తూనే ఉంది. సో, మరి ఈ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్న తరుణంలో గ్రామాలు ఎంచుకుంటున్నారు. నేను ఈ ఊరికి వెళ్లి చెప్పాలి, ఈ ఊరికి వెళ్లి చెప్పాలి, ఈ విలేజ్‌లో చెప్పి రావాలి అనని చెప్పేసి అలా వెళ్ళిపోతూ ఉన్నారనమాట. దానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. మరి ఒక గ్రామాలకు వెళ్ళాలంటే దానికి ఒక వెహికల్ తీసుకొని పోవాలి. వెహికల్ ఖర్చుకు వెనకాడటం లేదు. వెహికల్‌కి 500 పెడితే గాని ఒక వెహికల్ రాదు. 500 పెట్టుకొని వెహికల్ తీసుకొని గ్రామాలకు వెళ్లి ధ్యాన గ్రామీణ చేస్తూ ఉన్నారు ఈరోజు చాలా మంది పిరమిడ్ మాస్టర్స్. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రచారం నిమిత్తంలో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మరి గ్రామాలంటే వాళ్ళందరూ కూడా పొలం పనులని, వాళ్ళ పనులు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు గేదెలు కాసుకుంటూ, గొర్రెలు కాసుకుంటూ, మేకలు కాసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ సో, వాళ్ళు పగులంతా కూడా చాలా బిజీగా ఉంటారు. కానీ వాళ్ళకు పల్లెల్లో ప్రజలకి కుదిరేదెప్పుడు అంటే, ఒక నైట్ టైమ్ మాత్రమే కుదురుతూ ఉంటుంది. సో, మరి వాళ్ళకి నైట్ టైమ్ ధ్యానం చెప్పటానికి వీళ్ళు వెయిట్ చేయాలి. 6 గంటలకు వెళ్లారంటే, వాళ్ళకి కుదిరే సమయం దాకా వీళ్ళు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. వెయిట్ చేసి వాళ్ళందరూ వచ్చిన తర్వాత పాంప్లెట్లు తీసుకొని ఊరంతా తిరిగి ఇంటింటికి డోర్ టు డోరు పాంప్లెట్లు పంచుకుంటూ, మరి అందరికి ధ్యానానికి రండమ్మా మేము పలాని రామాలయం దగ్గర ధ్యానం నేర్పిస్తున్నాము అనని చెప్పేసి ఎందుకంటే ఎవరింట్లోకి రానీయరు, ఎవరింట్లో చెప్పనివ్వరు. మరి ఊరికంటూ ఒక దేవాలయము ఉంటుంది కాబట్టి ఆ దేవాలయమో లేకపోతే ఒక స్కూలో ఎంచుకుంటేనే గాని మనకి ధ్యానాన్ని అక్కడ ఆ క్లాస్ నిర్వహించుకోవడానికి మాత్రమే అక్కడ జరుగుతూ ఉంటుంది. సో, ఆ విధంగా వెళ్ళినటువంటి ప్రజలందరిని గూడక ఏకం చేయటానికి వాళ్ళకి పాంప్లెట్ ఇచ్చి పిలిసిన ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు 7కో, 8కో వస్తారు. ఎందుకంటే వాళ్ళు పొద్దుగూక 6 గంటలకి ఇళ్ళకొచ్చారనుకోండి, ఇళ్ళకొచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ బర్రెల పాలు తీసుకోవాలి. తర్వాత వాళ్ళు వంట చేసుకోవాలి. అప్పుడే వాళ్ళు వస్తారు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లోళ్ళుంటే వాళ్ళకు కొంచెం చూసుకొని వస్తారనమాట. వచ్చిన తర్వాత ఏమవుతుంది కూర్చుంటారా అంటే కూర్చోరు. మాట్లాడుతానే ఉంటారు. ఎందుకంటే మాట్లాడటం అలవాటు పడినటువంటి మనస్తత్వం గాబట్టి మాట్లాడుకుంటూనే ఉంటారు ఎంతసేపైనా. కూర్చుంటారంటే కూర్చోరు. ఆ తర్వాత "అమ్మ కూర్చోండమ్మా మీకు పుణ్యముంటది. మీకు నమస్కారం పెడతాం తల్లి. కాసేపు కూర్చోండమ్మా. మేమంత దూరం నుంచి చార్జీలు పెట్టుకొని మీకోసం వస్తే, మీరేమో కళ్ళు మూసుకోరు, కళ్ళు తెరుసుకొని మమ్మల్ని చూస్తారు. మా కాడ ఏముందమ్మా? మేమొచ్చింది మీకోసమైతేను. మీరెందుకు కూర్చోరు తల్లి? మీకు నమస్కారం పెడతాం కూర్చోండి తల్లి" అనని చెప్పేసి చెప్తూ ఉంటామనమాట. ఒకసారి ఏమైందంటే మేము ధ్యాన ప్రచారానికి వెళ్ళినప్పుడు
ఒక ఊరికి వెళ్తే వాళ్ళేమన్నారంటే, "మమ్మల్ని కళ్ళు మూసుకొని కూర్చోబెట్టి, మా ఒంటి మీదుండే నగలన్నీ మీరు తీసుకొని పోవటానికొచ్చిండ్రా" అనని చెప్పేసన్నారు. ఓహో! ఇలా గూడా ఉంటుందా? అంటే ఇలాంటి సమస్యలు గూడా ఫేస్ చేయాలా? "పత్రిసారి ఏం చెప్పావయ్యా? ఏం చూపించావయ్యా మాకి?" అంటే ఇలా గూడాక మేము వీళ్ళ చేత అంటే వాళ్ళకి మధ్య చెప్పటానికి మేమొస్తే, వాళ్ళు మమ్మల్ని దొంగలుగా ముద్రించారు. ఇలాంటి దొంగతనాలు చేయటానికి గూడాక మేమొచ్చామని వాళ్ళు అనుకుంటున్నారే! ఇలాంటి సిట్యుయేషన్ గూడా మేము ఫేస్ చేయాలా అని చెప్పేసి అనిపిస్తది. సో, వాళ్ళు ఒకరిని పెడతారనమాట. ఇదిగో మేము కళ్ళు మూసుకొని కూర్చుండగా నువ్వు మాత్రం కళ్ళు మూసుకోవద్దు. నువ్వు చూస్తూనే ఉండు. ఏమో నమ్మలేం కదా! ఈ రోజుల్ని బట్టి ఏ రూపంలో వస్తారో, ఏం దొబ్బేసుకొని పోతారో, ఎలా ఇళ్ళలో జొరబడతారో మనందరిని పిలిసారు. ఇక్కడ కూర్చోబెట్టారు. మనం ఈడ కళ్ళు మూసుకొని కూర్చోంగానే వాళ్ళ ఇళ్ళకెళ్ళేసి ఆ డోర్‌లు తీసుకొని ఇళ్ళలో జొరబడి ఏమేమో ఎత్తుకొని పోతారు గదా! అందుకని చెప్పేసి మాకు కాపలాగా ఒకళ్ళని పెడతారనమాట. ఓహో! ఓకే. సరే, సరే. మీ సిద్ధాంతాన్నే మేము ఫాలో అవుతాంలే అనని చెప్పేసి చక్కగా వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా ధ్యానం చేపించేటటువంటి వాళ్ళు. అలా ఒక 4, 5 రోజులు ధ్యానం చేపించిన తర్వాత వాళ్ళేమంటారంటే, "మీరు మత ప్రచారం చేస్తున్నారు. మతం గురించి చెప్తున్నారు. మత ప్రచారం" అమ్మా ఇది మతానికి సంబంధించింది కాదమ్మా. ఇది అందరికి సంబంధించింది తల్లి అననంటే, "లేదు మీరు ఇలా ప్రచారం చేసి ఏదో ఒక మార్గంలోకి దించి మాకు లేనిపోనియన్నీ వివరించి చెప్పటం వల్ల మేము మారిపోతాము. ఇలా మాలో మార్పు తీసుకురావటానికి ఏదో ఒక మతాన్ని మీరు చేస్తున్నారు అనని అంటారు. లేదు తల్లి ఇలాంటి మత ప్రచారం మాకేమి లేదమ్మా. ఇదంతా ఒక్కటే తల్లి అని చెప్పేసి మేము చెప్తామనమాట. ఒకసారి ఒక ఊర్లో మేము ధ్యానం చెప్తూ ఉంటే ఒకాయనన్నాడు, "మీరు ఇలా చేయటము రైట్ కాదు. ఇప్పుడే మీ మీద పోలీస్ కంప్లెయింట్ ఇస్తాము. పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు" అని చెప్పేసనన్నారు. ఓహ్! ఇదేందిది? పోలీసులే చెప్పడమేంది? పోలీసులొచ్చి అరెస్ట్ చేయటమేంది? ఇదేదో చాలా వింతగా ఉంది అని చెప్పేసి అనిపిచ్చింది. అప్పుడు మా సారండి, "సరే నీకు పోలీసులు నువ్వు ఫోను చేయాలంటున్నావు గదా! నువ్వు చేయొద్దు. నేనే చేస్తానులే." నేనే పోలీసులకు ఫోను జేస్తాను. ఎందుకంటే నాకు చాలా మంది తెలుసు. మేము పోలీసోళ్ళకి గూడా ధ్యానం జెప్పాము. స్టేషన్‌కి వెళ్లి గూడా మేము ధ్యానం నేర్పించాము. మాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. మేమే ఫోను జేస్తాంలే. నేను ఫోను చేసిస్తాను. నువ్వే మాట్లాడు అనని చెప్పేసి మా సార్ ఇచ్చాడనమాట. అప్పుడు వాళ్ళు పోలీసోళ్ళు జెప్పారు. నాయనా ధ్యానం అంటే ప్రతి ఒక్కరికి అవసరమైనదే. ఇప్పుడున్నటువంటి ఈ ప్రెజెంట్ కాలంలో ధ్యానం చేస్తేనే మానవ జీవితానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. వాళ్ళు చెప్పేది ఆరోగ్యం కోసం చెప్తున్నారు. ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటదని చెప్తున్నారు. కాబట్టి మీరు ఏ మాత్రం సందేహించొద్దు. వాళ్ళు చెప్పినట్టు ధ్యానం చేయండి అని చెప్పేసి ఆ పోలీసాయన చెప్పారు. అప్పుడు వాళ్ళల్లో ఒక స్థిమితం ఏర్పడిందనమాట. అప్పటినుంచి వాళ్ళు చక్కగా ధ్యానానికి రావటం, ధ్యానం చెయ్యటము ఆ విధంగా అంటే అమాయకమైనటువంటి ప్రజలనమాట. మరి పల్లెటూరు ప్రజలు ఎలా ఉంటారంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. అంత ఎడ్యుకేషన్ ఉండదు. వాళ్ళకు అలాంటి డౌట్ ఉండటము నిజంగా వాస్తవమే. అంతే గదా! మరి ఎవ్వరు ఎవరిని నమ్మలేరు కదా! మనం నమ్మాము అనంటే మన ఇంట్లోకొచ్చారంటే ఏం చేస్తారో, ఏ మాయ చేస్తారో, ఏ మంత్రం చేస్తారో, ఏ మందేస్తారో, ఏమి దొబ్బేసుకొని పోతారో మనకు తెలీదు కదా! సో, వాళ్ళు కరెక్టే. కాబట్టి ఇలాంటి ఎన్నో మేము ఫేస్ చేసేవాళ్ళం ధ్యాన గ్రామీణ తిరుగుతున్నప్పుడు. మేము 6 మండలాలు ధ్యాన ప్రచారం చేసాం. ప్రతి గ్రామం ధ్యాన ప్రచారం చేసాం. ప్రతి ఇంటికి పాంప్లెట్‌లు పంచుకుంటూ ధ్యానం చెప్పాం. సో, మా యొక్క ధ్యాన ప్రయాణం ఆ విధంగా కొనసాగుతూ ఉంటుందన్నమాట. సో, మరైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మూడో స్థితిలో ధ్యానము, ఇట్లా విజన్స్, మాస్టర్సు, సందేశము ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళల్లో ఆ తపన కదులుతుంది గదా! చెప్పాలని చెప్పేసి ఇలా వెళ్ళి ప్రతి ఒక్కరి ధ్యానం చెప్పి ఏమవుతుందంటే ఒక సెంటర్ సెంటర్ పెట్టేస్తారు. వాళ్ళున్నటువంటి లోకల్‌లో ఒక సెంటర్ ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఇంకా లోకల్‌లో ప్రచారం అంటే చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ పరివర్తన ఆ విధంగా వస్తుంటది లోపల నుంచి చెప్పే ఒక తపన. ఇంకా గ్రామాలు తిరుగుతారు. అందరికి చెప్తూనే ఉంటారు. ఆ సెంటర్ ఏర్పడిన తర్వాత ఇంక సెంటర్‌లోనే ఆయన పూర్తిగా అంకిత భావంతో ఇంక సేవా భావంలో ఉండిపోతాడు. ఇంక ఆ సెంటర్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఇంక క్యాన్వాస్ చేసుకుంటూ వచ్చిన వారందరిని గూడా సెంటర్‌కి రమ్మని పిలుస్తూ మరి ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయగా కొంతమంది ఒకరికొకరు పోగయి వందలాది మంది అయిపోతుంటారు. ఇంకా వందలాది మంది పెరిగిన తర్వాత ఏమనిపిస్తది? ఓకే. ఇప్పుడు మన సెంటర్ అయితే చక్కగా నడుపుకుంటున్నాము. ఇంకా పిరమిడ్ కట్టియాలి అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చేస్తది. ఇంక పిరమిడ్ కట్టిన తర్వాత
ఇంకా అక్కడ చక్కగా ప్రతిరోజు అఖండ ధ్యానాలు జరుగుతూ ఉంటాయి. సత్సంగాలు జరుగుతూ ఉంటాయి. మరి అదే విధంగా పౌర్ణమి క్లాసులు, అమావాస్య క్లాసులు ఈ విధంగా క్లాసులు నిర్వహిస్తూ ఉంటారనమాట. సో, ఇంగ ఆ తర్వాత ఏమనిపిస్తుందంటే ఇక మనం అన్నదానం చెయ్యాలి. ఇక్కడ వచ్చిన వారందరికీ గూడా వన్ డే వర్క్‌షాప్ పెట్టాలి. వన్ డే వర్క్‌షాప్ పెడితేనే ఇక్కడ మనకి ఇంకా మనం చేసేదానికి ఇంకా గూడక బాగుంటుంది. ఇంకా మనం చూడగలుగుతాం. ఆనందం చూడగలుగుతాము. ఎందుకంటే ధ్యానం చెప్పటం ఒక ఆనందం. జ్ఞానాన్ని పొందటం ఒక ఆనందం. ధ్యాన ప్రచారం చేయటం ఒక ఆనందం. శాకాహారిగా మార్పు చెందటం మహదానందం. అదే విధంగా ఆ తర్వాత ఏమవుతుంది అన్నదాన కార్యక్రమం పెట్టిన తర్వాత ఇంకా అక్కడ ఏమనిపిస్తుందంటే కేవలము మనము మన ధ్యానులు మాత్రమే వంట చెయ్యాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ధ్యానులకి ఎంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంటది. ధ్యానులు చేసిన భోజనమే తినాలి అనని చెప్పేది మనకు అనిపిస్తూ ఉంటుంది. సో, అందుకని మనం ఏం చేస్తామంటే పౌర్ణమి వన్ డే వర్క్‌షాప్ పెట్టినా, అమావాస్య వన్ డే వర్క్‌షాప్ పెట్టినా, లేకపోతే ప్రతి సండే వర్క్‌షాప్ పెట్టినా గూడక చక్కగా పోయేసి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడగా ఆనందంగా చక్కగా కూర్చొని కూరగాయలు దొరుక్కుంటూ, మరి టిఫిన్‌లు చేసుకుంటూ, మధ్యాహ్నానికి లంచ్ ఏర్పాటు చేసుకుంటూ ఆ వంట కార్యక్రమం చేస్తున్నంత సేపు ఎంత ఆనందంగా ఉంటదంటే అది చెప్పనలివి కానంత ఆనందంగా ఉంటుంది మాస్టర్స్. ఎందుకంటే మా స్వీయ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ గూడాక మేము చేస్తునిందదే కాబట్టి, మేము చేసేదదే కాబట్టి సో, మాకు చాలా ఆ ఆనందాన్ని అనుభూతి చెంది, ఆ అనుభవాన్ని నేను చెప్తున్నాను. సో, ఆ విధంగా ఉంటుందనమాట. ఆ తర్వాత మనకి ఇంకా క్లాస్ అయిపోంగానే మధ్యాహ్నం లంచ్ స్టార్ట్ అయిందనుకోండి. ఆ లంచ్‌లో వాళ్ళందరూ చక్కగా అన్నప్రసాదాన్ని తింటూ ఉన్నప్పుడు వాళ్ళిచ్చేటటువంటి మెసేజ్ ఏంది? ఆహా! ఓహో! చాలా బాగుంది. అద్భుతంగుంది. చాలా టేస్ట్‌గా ఉంది. ఎవరమ్మా చేసింది? ఇంత బాగా చేశారు అననంటారు. కానీ ఎలా చేశామనేది కాదు గానీ, ఎలా చేసినా గూడా అమృతంగా ఉంటుంది ఆ వంటనేది. ఎందుకంటే ధ్యానులు వండిన భోజనము అమృతాహారం కాబట్టి. అంతటి అమృత తుల్యమైనటువంటి ఆహారం తింటూ ఉండే కొద్దీ ఇంకా తినాలనిపిస్తూ ఉంటుందనమాట. సో, అంతటి ఆనందకరమైనటువంటి మనం భోజనము తింటామనమాట. సో, మరి ఈ విధంగా ఒక మూడో స్థితిలో మాస్టరు వారిని వారు తెలుసుకుంటూ ఉంటారు. సో, మాస్టర్ ఇక నాలుగో స్థితికి వస్తే, ఇక ఏమవుతుంది? వాళ్ళు చేసేటటువంటి సేవ కావచ్చు, ఆ తర్వాత వాళ్ళల్లో ఏమొస్తదంటే మౌనం అనేది వస్తది మాస్టర్స్. సేవ చేయగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక మౌనం వచ్చేస్తది. అప్పుడు దానిక సాధన, ప్రచారము, వర్కు, సేవ ఇవన్నీ వచ్చిన తర్వాత ఉన్నట్టుండి ఒక మౌనం అనేది వచ్చేస్తది. ఆ మౌనం రావాలి. ప్రతి ఒక్కరికి మౌనం రావాలి. మౌనం వస్తేనే నువ్వు ఎంతో శక్తిని సముపార్జించుకోగలుగుతావు. అంత ధ్యాన శక్తిని నీ లోపల స్టోర్ చేసుకోగలుగుతావు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడేటప్పుడు కొంత లాస్ అవుతుంది. అదే విధంగా మనం వర్క్ చేస్తున్నా గూడా అంటే వస్తుంది. కానీ బాడీ కొంచెం నీరస పడుతుంది. బాడీ కొంచెం అలసట చెందుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మూడో స్థితి దాటినంక నాలుగో స్థితికొచ్చేసరికి ఏమవుతుందంటే మౌనం ఖచ్చితంగా వస్తదది. ప్రతి ఒక్కరికొస్తది. ఎందుకంటే పత్రి సార్ గూడా 2 సంవత్సరాలు మౌనంలో ఉన్నారంట. మరి మౌనమొచ్చినప్పుడు మనం మౌనంలో ఎలా ఉండాలి మాస్టర్స్? ఎలా ఉండాలి అననంటే నిజంగా అది గూడక చాలా చాలా అద్భుతంగా ఉంటది. చాలా ఆనందంగా ఉంటది ఆ మౌన స్థితి గూడక. మరి మౌనానికి ప్రతీక ఎవరు అనంటే మాండవ్య మహాముని. ఇక్కడ మాండవ్య మహాముని గురించి మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఈ మాండవ్య మహాముని అనేటటువంటి వ్యక్తి ఆయన మౌనానికి అతీతం అని చెప్పాలి. అంతటి కఠినమైనటువంటి మౌన సాధన చేశాడాయన. మరి ఈ మాండవ్య మహాముని ఒక ఆశ్రమంలో ధ్యానం చేస్తూ ఉంటారనమాట. ఒక ఆశ్రమం అంటే ఊరికి బయట ఒక ఆశ్రమం పెట్టుకొని, ఆ ఆశ్రమంలో ఒక 5, 6 మందిని శిష్యుల్ని పెట్టుకొని చక్కగా ధ్యానం చేస్తూ ఉంటారు. పూర్తి మౌనంలో ఉంటారాయన. అయితే ఒకసారి ఆ గ్రామంలో ఏమైందంటే దొంగలు పడతారనమాట. ఆ గ్రామంలో గ్రామ అధికారి ఉంటారు గదా! గ్రామానికి ఒక పెద్ద మనుషులనేది ఉంటారు గదా! అంటే ఆ గ్రామానికి మంచి, చెడు చూసుకునేటటువంటి ఒక పెద్ద మనుషులనేది ఉంటారు. ప్రతి గ్రామంలో ఉంటారు వాళ్ళు. అయితే ఆ గ్రామ పెద్దలైనటువంటి వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు. వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డప్పుడు వాళ్ళ ఇంట్లో బాగా నగలు గాని, డబ్బు గాని బాగా ఎక్కువగా ఉందనమాట. సో, ఈ దొంగలేం చేశారు, మూటలు బంగారము, మూటలు డబ్బు ఇవన్నీ గూడక తీసుకున్నారు వాళ్ళు. తీసుకున్న తర్వాత ఆ సప్పిడికి ఆ సౌండ్ విన్న తర్వాత
మరి ఆ రాజభవనంలో మరి అంత రాజకుటుంబంలో మరి సేవకులుంటారు గదా! పరివారం ఉంటుంది గదా! పనివాళ్ళుంటారు కదా! సో, ఈ పనివాళ్ళు ఆ శబ్దాన్ని గ్రహించారు. ఎక్కడో శబ్దం వినపడుతుంది అనని చెప్పేసి ఆ నైట్ టైము ఈ దొంగలు చేస్తున్నటువంటి ఆ శబ్దాలు గ్రహించిన వాళ్ళేం చేశారనంటే దొంగలు పడ్డారని చెప్పేసి వీళ్ళని వెంటాడతారనమాట. ఈ పరివార బృందం ఎవరైతే గ్రహించారో వీళ్ళు గ్రహించింది ఆ దొంగలకి తెలుసుకొని, ఇక మనల్ని పట్టుకుంటారు అనని చెప్పేసి వాళ్ళు భయపడి ఆ మూటలు తీసుకొని బంగారం మూట, డబ్బు మూట తీసుకొని వాళ్ళు ఆ రాజభవనం నుంచి బయలుదేరి బయటకొస్తారు. బయటికి రాంగానే వీళ్ళు వెంటాడతారు, వీళ్ళు పరిగెడతారు. దొంగలు పరిగెడుతూ ఉంటారు. ఈ పరివార బృందం అంతా గూడక వీళ్ళని వెంబడిస్తూ ఉంటదనమాట. సో, అప్పుడు ఏం చేస్తారంటే ఈ దొంగలు కాసింత పరిగెత్తి ఈ మౌనమునైనటువంటి ఈయన దగ్గరికి ఈ ఆశ్రమానికి వస్తారనమాట. ఈ మౌనముని యొక్క ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఆ డబ్బు మూట, ఆ బంగారం మూట ఈ ఆశ్రమం లోపల పడేసి వాళ్ళు ఎళ్ళిపోతారు. దొంగలిద్దరూ ఎళ్ళిపోతారు. తర్వాత వాళ్ళని వెంటాడుతూ వచ్చారు గదా! ఆ రాజభవనం యొక్క పరివారం ఉంది గదా! సేవకులు. వాళ్ళు వెంటాడుతూ వచ్చిన వాళ్ళు ఈ ఆశ్రమానికే వస్తారు. ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఏమంటారంటే మీ ఆశ్రమం వాసులే అంటే మాండవ్య మహామునికి నలుగురు, ఐదుగురు శిష్యులున్నారు గదా! ఈ శిష్యులే మా రాజభవనంలో మా రాజుగారి ఇంట్లో దొంగతనం చేశారు అనని చెప్పేసి వీళ్ళ మీద పడిపోతారనమాట. అసలు దొంగల్ని గుర్తించలేదు. అసలు దొంగల్ని పట్టుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఆ దొంగలు నేరుగా ఎక్కడికొచ్చారు? ఆశ్రమానికే వచ్చారు కదా! ఆశ్రమానికి వచ్చింది చూడటం వల్ల ఈ ఆశ్రమంలో ఉండేటటువంటి మాండవ్య మహాముని శిష్యులే ఈ దొంగతనం చేశారు. ఈ మాండవ్య మహామునే పంపించాడు అనని చెప్పేసి తెలుసుకొని, అప్పుడు వీళ్ళని శిక్షించటానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఎవరు? రాజు భార్య, రాజు యొక్క పరివారం అందరూ గూడాక ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి మాండవ్య మహాముని శిష్యుల్ని వీళ్ళే దొంగతనం చేశారని గుర్తించి వాళ్ళని శిక్షించటానికి సిద్ధమైపోయారు. అయితే ఇక్కడ మహాముని మౌనంలో ఉన్నారు గదా! ఈ మాండవ్య మహామునిని అడుగుతున్నారు, నిలదీస్తున్నారు. ఎవరు ఈ దొంగతనం చేసింది? మీ వోళ్ళే. మా మూటలివ్వండి. మా మూటలు తీసుకొచ్చారు అనని చెప్పేసి అడుగుతుంటే, పాపం మా శిష్యులు అంటున్నారు, "మాకేం తెలీదు రాజుగారు. మేమేం చేయలేదు. మాకసలు అన్యం పుణ్యం తెలీదు. మేమలాంటి వాళ్ళం కాదండి" అనని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారనమాట. వీ వీళ్ళు చెప్తే వాళ్ళు వింటారా? వినరు కదా! ఎందుకంటే వాళ్ళు చూసారు కదా! ఈ ఆశ్రమానికి రావటము. ఆ తర్వాత వీళ్ళింకా ఒకటే అనుకున్నారు. ఓకే. మీరు ఇలా చెప్పరు, ఈ విధంగా చెప్పరు. మీకు ఏ విధమైన దండన విధిస్తే మీరు చెప్తారా అనని చెప్పేసి అనుకోని, అప్పుడు ఈ మాండవ్య మహామునికి ఎందుకంటే మాండవ్య మహామునే ఈ పని శిష్యుల ద్వారా చేపిచ్చాడనేది బలమైనటువంటిది వాళ్ళలో ఉంది. కాబట్టి అప్పుడు రాజు ఏం చేస్తాడంటే, ఇంక రాజు తలుసుకుంటే ఇంక కొదవుండదు గదా! దేనికైనా. ఆయన ఏదనుకుంటే అదే విధిస్తాడు, చేసేస్తాడు. రాజు మాటకి కాదనే వాళ్ళెవ్వరు లేరు కదా! అప్పుడు మాండవ్య మహామునికి ఒక దండన విధిస్తారు. ఆ దండన ఏమిటి అనంటే శూల దండన అనని చెప్పేసి విధిస్తారనమాట. ఈ మాండవ్య మహామునికి ఆ శూల దండన యేసినప్పుడు ఎలా ఉంటది అసలు? శూల దండన అంటే ఏంటి? ఒక పెద్దది సోలం ఉంటదనమాట. ఇప్పుడు మనం గ్రిల్స్ అలా పెట్టుకుంటాం గదా! అలాంటిది ఇనప సోలము. కానీ ఇక్కడ మాత్రం బాగా పదునుగా చక్కగా ఉంటది. సూది లాంటి పదునుగా ఇక్కడుంటదనమాట. సో, అది చక్కగా సోలం అలా ఉంటది. అదే హైట్ చాలా ఉంటది. 7, 8 అడుగుల హైట్ ఉంటది ఆ సోలం అనేది. ఆ సోలము అలా కొసన అలా పదునుగా అలా ఉంటది గదా! సూదిలాగా. ఈ మాండవ్య మహామునిని ఆ శూలదండం అంటే ఆ శూలంలో కూర్చోబెట్టారు. ఈ రాజు యొక్క సేవకులు కలిసి మాండవ్య మహామునిని తీసి ఆ శూలం మీద కూర్చోబెట్టారు. ఈయన అసలే ధ్యాన స్థితిలో ఉన్నాడు. అసలే మౌనంలో ఉన్నాడు. మరి ఇంక ఆ మనిషిని అలా కూర్చోబెట్టినప్పుడు ఎలా మరి ఆ శూలము దిగుతది గదా! తన లోపలికి దిగుతది గదా! మాండవ్య మహాముని లోపలికి దిగుతది గదా! మరి అది అందులో చాలా పదునుగా ఉంది. చాలా చక్కగా ఉన్నది. ఇంగా అంత వెయిట్ ఉన్న మనిషిని దాని మీద కూర్చోబెట్టడం వల్ల ఏమవుతుంది, అలా ఆ వెయిట్‌కి ఆ శూలము మాండవ్య మహాముని శరీరంలోకి వెళ్తూ ఉంది. ఆయన కిందకి దిగుతూ ఉన్నాడు. అది వెళ్తూ ఉంది లోపల శరీరంలోకి.
అది ఎంత పెయినుంటది. అసలు ఒక ముల్లు గుచ్చుకుంటేనే చానా నొప్పి. చీమ కుడితేనే చాలా నొప్పుంటది. అబ్బా! అంటాం. కానీ ఒక శూలము ఒక మానవుని శరీరంలోకి కింద నుంచి పైకి దిగుతూ ఉంటుంటే ఇంగది ఎట్లా అసలు వర్ణించనలివి కానటువంటి విషయం అది. ఆ పెయిను అనుభవించడం అంటే నిజంగా అది ఎంత గొప్ప ఆత్మస్థితి ఉంటే ఆ పెయిన్ అనుభవించగలిగేది. అసల పెయిన్ అనేది తెలియదు ఇంకా. అంతటి స్థితిలో ఉంటారు వాళ్ళు. అంతటి ఆత్మస్థితిలో ఉంటారు. వాళ్ళ శరీరాన్ని పూర్తిగా మరిచిపోయి ఉంటారు. సో, మరి ఆ విధంగా ఆ శూలమనేది ఆయనకి దిగి బాడీలో నుంచి మొత్తము పైకొచ్చేసి ఈ భుజంలో నుంచి బయటకొస్తది మాస్టర్స్ అది. ఈ భుజంలో నుంచి కొంచెం పక్కకొస్తది ఆ శూలమనేది. సో, ఆ తర్వాత ఏమైందంటే ఈయనకి ఆ శూలము ఒక నొప్పి ఉంది అనని చెప్పేసి శిష్యులు చాలా బాధపడుతుంటారు. అరే! మా గురువుకి ఇంత దండన విధించారే, ఎంత నొప్పుందో. అసలు మరి మన ముని అయితే కదలటం లేదు, కళ్ళు తెరవటం లేదు. ధ్యాన స్థితిలోనే ఉన్నాడు. శూలంలో కూర్చున్నాడు. శూలం దిగుతూ ఉంది. ఆయన మాత్రం మౌనం వీడలేదు. తర్వాత ఆయన మాట్లాడటం లేదు. మరి ఆ నొప్పిని గూడక ఏమాత్రం ఆయన చెప్పటం లేదు. ఇంత బాధని ఎలా భరిస్తున్నాడని చెప్పేసి పాపం శిష్యులందరూ కూడక బోరు బోరున ఏడుస్తూ ఉంటారనమాట. అయితే ఆయన మౌనమనేది ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు అనని చెప్పేసి మౌనానికి ఒక లక్ష్యం పెట్టుకున్నాడనమాట. అయితే ఈ శూలం ఎప్పుడైతే ఇక్కడ బయటకొచ్చిందో, బయటకొచ్చిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత ఆయన మౌన సాధన అయిపోతుంది. ఇంకా ఆ రోజుతో మౌన సాధన అయిపోతుంది. అప్పుడు కరెక్ట్‌గా ఆయన మౌన సాధన అయిపోయిన తర్వాత, ఈ రాజు అసలు విషయం తెలుసుకున్నాడు. ఈ రాజు అసలు విషయం ఏం తెలుసుకున్నాడు? వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసిన దొంగలు వీళ్ళు కాదు, వేరే వాళ్ళు అనని చెప్పేసి ఒక వాస్తవాన్ని ఆ రాజు తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆ రాజు పశ్చాత్తాపంతో, బాధతో, భయముతో ఏడుస్తూ ఈ స్వామి దగ్గరికి వచ్చాడు. వచ్చి "తండ్రి, నాయనా క్షమించు. నేను అసలు సత్యాన్ని ఇప్పుడే తెలుసుకున్నాను. నేను నిజంగా నాకు తెలియలేదు. మీ వాళ్ళేనని అనుకున్నాను. కానీ మీ వాళ్ళు కాదని ఇప్పుడే నేను తెలుసుకున్నాను. నన్ను క్షమించు" అనని చెప్పేసి ఆ రాజు వచ్చి మాండవ్య మహాముని యొక్క పాదాల మీద పడతాడు. అప్పుడే ఆయన మౌనమైపోయింది. అప్పుడే ఈయనకు వాస్తవం తెలిసింది. ఆయన వచ్చి మాండవ్య మహాముని యొక్క పాదాల మీద పడి శరణుజొచ్చి మరి బాధతో బోరున ఏడుస్తూ క్షమాపణ కోరాడు. కానీ అదే మనమైతే క్షమిస్తామా? క్షమించము. ఒక మాట అంటేనే క్షమించలేము. ఎవరైనా తిడితేనే క్షమించలేము. కానీ మరి అంతటి మహానుభావుడు మాండవ్య మహాముని అనవసరమైనటువంటి ఒక వ్యక్తి ఏసినటువంటి శూల దండనకి అంత బాధను అనుభవించి గూడక మరి ఆ రాజు వచ్చి అడగంగానే క్షమించేశాడు. అది క్షమా గుణం అంటే. అదే క్షమా భిక్ష అంటే. అది క్షమా ధ్యానం అంటే. అది క్షమించడం అంటే. నిజంగా అది చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మాండవ్య మహామునికి. సో, ఆ తర్వాత రాజుకి చెప్తాడనమాట. "నాయనా, ఇక్కడ ఈ శూలదండన యేశాను అనని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావే, ఇక్కడ నీ ప్రమేయం లేదు నాయనా. ఈ ఈ ఒక శూలదండన అనేది ఇది జరగాల్సి ఉంది కాబట్టి జరిగింది. ఈ కర్మ నాకు ఉంది కాబట్టి నాకు జరిగింది. ఇక్కడ నువ్వు నిమిత్రుడు మాత్రమే. ఇది కర్మ అనేది నీ ద్వారా మాత్రమే ఇది జరగాలి కాబట్టే జరిగిందే తప్ప ఇక్కడ నీ ప్రమేయం లేదు. దీనికి నీకు ఎలాంటి సంబంధం లేదు నాయనా. ఈ కర్మ నీకు అంటుకోదు" అనని చెప్పేసి ఆ రాజుకి మాండవ్య మహాముని చెప్తాడన్నమాట. సో, మరి అక్కడికి అది అయిపోయింది. తర్వాత మాండవ్య మహాముని ఆ కర్మని పరిశీలన చేస్తాడు. పరిశోధన చేస్తాడు. అసలు ఈ కర్మ నేను అనుభవించటానికి గల కారణమేంటి? ఈ కర్మ అనుభవించడానికి గల కారణమేంటి అనని చెప్పేసి ధ్యానంలో కూర్చొని చూస్తాడు. ఈ శూలము నా శరీరంలోకి దిగటానికి గల కారణం ఏంటని వెతుకులాడతాడు ధ్యానంలో. అప్పుడు ఆయనకొచ్చినటువంటి దివ్య సందేశం ఏమిటి? ఆ విజన్ ఏంటి అననంటే, ఈ మాండవ్య మహాముని 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక తూనీగా వెళుతూ అంటే తన రెక్కలను ఆడించుకుంటూ వెళుతూ ఆ చెట్ల మీద, ఆ కొమ్మల మీద, ముళ్ళల మీద అట్లా వెళ్తూ ఉన్నటువంటి తూనీగను పట్టుకున్నాడంట ఈ మాండవ్య మహాముని 9 సంవత్సరాల వయసులో. పట్టుకొని దాన్ని తోక తీసుకొని ఆ రెక్కలు ఇలా పట్టేసుకొని ఒక ముల్లు ఇరగదీసి, ఆ ముల్లు తీసుకొని తన తోకలో నుంచి పైన తన తల దగ్గర నుంచి బయటికి గుచ్చేసాడంట.
మాండవ్య మహాముని 9 సంవత్సరాల వయసులో ఆ తూనిగను పట్టుకొని ఒక ముల్లు తీసుకొని, ఆ ముల్లుతో తోకలో నుంచి దాన్ని గుచ్చి, 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 గుచ్చి దాని తలలో నుంచి బయటికి తీశాడంట. తల పక్క నుంచి. ఆ కర్మ ఇప్పుడు ఈయనకి అది శిక్ష పడింది అనని చెప్పేసి సత్యం తెలుసుకున్నాడు మాండవ్య మహాముని. అయితే దాన్ని అంగీకరించటం లేదు మాండవ్య మహాముని. ఎందుకు అంగీకరించలేదు? దానికి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మాండవ్య మహామునికి శిక్ష పడినందుకు ఎవరి దగ్గర దీన్ని పరీక్షించుకోవాలి? ఎవరి దగ్గర దీని వాస్తవాన్ని నేను నిరూపణ చేసుకోవాలి అనని చెప్పేసి అప్పుడు యముడు దగ్గరికి వెళ్తాడు మాండవ్య మహాముని. యముడి దగ్గరికి వెళితే అప్పుడు యముడిని అడుగుతాడు మాండవ్య మహాముని. "నాయనా నువ్వే గదా శిక్షలు వేసేది. నువ్వే గదా ఇవన్నీ చేస్తూ ఉండేది. సరే నేను చేసిన తప్పేంటి? ఎందుకు నాకింత శిక్ష వేశావు?" అనని చెప్పేసి యముడిని అడుగుతాడు. నిలదీస్తాడు మాండవ్య మహాముని సూక్ష్మ శరీర యానంతో. అంటే సశరీరంతో కాదు సూక్ష్మ శరీర యానంతో యముడిని కలుస్తాడు. కలిసినప్పుడు యముడిని అడుగుతాడు. "ఎందుకు నువ్విలాంటి శిక్ష వేశావు?" అనని అడిగినప్పుడు అప్పుడు యముడు చెప్తాడు, "నువ్వు చూసుకున్నావు గదా! నీ కర్మని నువ్వు చూసుకున్నావు కదా! మరి చూసుకొని వాస్తవం తెలుసుకొని మళ్ళా నన్ను నిలదీస్తున్నావు ఏమిటి మాండవ్య?" అనని చెప్పేసి యముడు అంటాడనమాట. అప్పుడు మాండవ్య మహాముని అంటాడు, "నిజమే. నా కర్మ నేను చూసుకున్నాను. నా కర్మను కూడా నేను పూర్తి చేసుకున్నాను. అనుభవించటం జరిగింది. కానీ మరి నేను ఏమాత్రం తెలియనటువంటి చిన్న వయసులో కదా! 9 సంవత్సరాల వయసు అంటే అది దైవ స్థితి. దైవీకమైనటువంటి స్థితిలో తెలియనటువంటి అమాయక స్థితిలో చేసినటువంటి కర్మకి నాకు ఇంత శూలదండన శిక్ష విధిస్తావా నువ్వు? ఇది నీకు న్యాయమా? ఇది నీకు ధర్మమా? అనని చెప్పేసి నిలదీస్తాడనమాట. నిలదీసిన తర్వాత అప్పుడు యముడంటాడు, "ఇది నీకు నువ్వు తెచ్చుకున్న కర్మే కదా మాండవ్య. ఇది నేనేసేదేముంది? నువ్వు చేసింది నీకొచ్చింది అనంటే, మరి 9 సంవత్సరాల పసి వయసులో నేను చేసినందుకే నువ్వు ఇంతేసావని నన్నంటున్నావు గదా మాండవ్య. కానీ ఏ వయసులో చేసినా, ఎంత చిన్న వయసులో చేసినా తప్పు తప్పే. కర్మ కర్మే. కాబట్టి ఇక్కడ వయసుతో నిమిత్తం లేదు నాయనా. చిన్నప్పుడు చేసినా, పెద్దవాళ్ళై చేసినా, వృద్ధాప్యంలో చేసినా కర్మ అనేది వెంటాడుద్ది. కర్మ అనేది అనుభవించాలి. కాబట్టి ఈ కర్మకి అర్హుడివయ్యావు కాబట్టి, ఈ కర్మని నువ్వు పూర్తి చేసుకున్నావు ఈ జన్మలో. కాబట్టి ఇక ఇలాంటి కర్మలు గూడగా ఎవ్వరైనా చెయ్యటానికి ఎవరు ఇక సాహసం చెయ్యరు. ఇది నువ్వు ఒక ఆదర్శము. అందరికీ గూడక నిన్ను చూసి ఇక్కడ ప్రతి ఒక్కరు కర్మ చేయటానికి చాలా వెనుకాడతారు అనని చెప్పేసి వా ఆ విధంగా యముడు మాండవ్య మహామునికి జ్ఞానం బోధిస్తాడు. ఆ తర్వాత మాస్టర్స్ ఇక హ్మ్, ఆహ్, మాండవ్య మహాముని యముడితో మాట్లాడిన తర్వాత యముడికి మాండవ్య మహాముని ఒక శాపం పెట్టేస్తాడు. ఆ శాపం పెట్టిన తర్వాత "నువ్వు నా చిన్న వయసులో" ఎందుకంటే మాండవ్య మహాముని చిన్న వయసులో అలాంటి కర్మ చేసినందుకు శిక్ష ఏసాడనే ఒక కోపంతో మాండవ్య మహాముని యముడికి ఒక శాపం పెడితే, ఆ శాపం ఏంటంటే, "నువ్వు మళ్ళా జన్మ తీసుకుంటావు. జన్మ తీసుకున్నప్పుడు ఒక నిరుపేద కుటుంబంలో పుడతావు. నిరుపేద కుటుంబంలో పుడతావు. కానీ ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తావు నువ్వు. ఎలాంటి అధర్మంలో మాత్రం నువ్వు ఉండవు. పూర్తి ధర్మానికి కట్టుబడి ధర్మబద్ధమైనటువంటి మార్గంలోనే నువ్వు ఉంటావు. కానీ నువ్వు ఒక నిరుపేద కుటుంబంలో పుడతావు" అనని చెప్పేసి మాండవ్య మహాముని యముడికి ఇచ్చినటువంటి శాపంతో ఆయన మళ్ళా జన్మ తీసుకొని ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి మళ్ళీ ధర్మానికి ధర్మ పరిపాలన చేసుకుంటూ మళ్ళీ ఆయన జన్మ గూడగా పరిపక్వత సాధించుకుంటాడు మాస్టర్స్. సో, మరి ఆ విధంగా మౌనం యొక్క స్థితి ఆ విధంగా ఉంటుంది మాస్టర్స్. మౌనం అంటూ చేస్తే మాండవ్య మహామునిలాగా మౌనాన్ని మనము చెయ్యాలి మాస్టర్స్. పాటించాలి. అలాంటి మౌన సాధన చేయాలి. సో, మరి ఈ విధంగా మనకొక నాలుగో స్థితి అనేది ఉంటుంది. ఇక ఐదవ స్థితి వచ్చేసరికి మాస్టర్స్ ఇక అక్కడ మొదలవుతుంది మన ప్రస్థానం. ఏంటి? నేను గురువుని. ఎందుకంటే ఇంక అన్ని అనుభవాలొచ్చేసినియి గదా! అంత జ్ఞానం వచ్చేసింది గదా! మాస్టర్స్ ఇంక అక్కడి నుంచి ఒక పీఠం మొదలవుతది. ఒక స్థానం మొదలవుతది. ఇంక అక్కడి నుంచి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విధి విధానాలనేది ఇంక స్టార్ట్ చేస్తారు మాస్టర్స్. ఇంగ నుంచి ఒక గురు బోధ, గురుతత్వము, గురువు అనని చెప్పేసి ఇంక అక్కడి నుంచి వాళ్ళు మొదలు పెడతారు.
ఇంగక్కడ ఏమవుతుందంటే, ఒక రాజర్షి మార్గము, ఒక సహస్రార స్థితి, ఒక మహర్షి స్థితి, అక్కడ ఇంక వాళ్ళు పూర్తిగా ఏమవుతారంటే, ఇంక దైవం నేను, నేనే దైవము అన్నటువంటి ఒక ఇదిలో వాళ్ళు ఉండిపోతారనమాట. సో, అది చివరి స్థితి. ఐదవ స్థితి చివరి స్థితి. కానీ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ గూడాక అలాంటి స్థితిని సాధించుకోవాలి మాస్టర్స్. ఎందుకంటే, పత్రిజీ సార్ మనకొక మాట చెప్పారు గదా! సంసారంలోనే నిర్వాణం అనన్నారు. సంసారంలో నిర్వాణం ఎలా వస్తుంది? దీనికి ఎగ్జాంపుల్ బుద్ధుడు, బుద్ధుడి భార్య. బుద్ధుడేమో సంసారాన్ని వదిలేసి ఆయన నిర్వాణం సాధించుకున్నాడు. బుద్ధుడి భార్య యశోధర మాత వచ్చేసి సంసారంలో ఉంటూ స స సం సంఘానికి సేవలందిస్తూ, అత్తమామల్ని చూసుకుంటూ, కొడుకుని చూసుకుంటూ, సంఘ ప్రజలందరికీ కూడాక వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ, పరిశీలన చేసుకుంటూ, అందరితో ఉంటూ, అందరిని చూసుకుంటూ, అందరికి ఏం కావాలనో అన్నీ అందిస్తూ, ఆ తర్వాత ఆమె సంఘంలో ఉండి ధ్యానం చేసింది. ధ్యానం చేసి ఆమె కూడాక మరి వారి జీవితాన్ని పరిపక్వత సాధించుకొని నిర్వాణ స్థాయిని సాధించుకునింది. సో, మరి ఆ విధంగా కూడాక మనము సంసారంలో ఉండి కూడాక మనము ఏదైనా సాధించొచ్చు అనేటటువంటి మరి ఈ లోకానికి అందించినటువంటి ఒక సత్యాన్ని సర్వ మానవాళికి అందించినటువంటి ఏకైక వ్యక్తి, శక్తి ఎవరు అననంటే అది పత్రిజీ సారు. మరి అప్పట్లో గౌతమ బుద్ధుడు ఆనాపానసతి ధ్యానం అందించాడు. సో, మరి దాన్ని ఇప్పుడు పత్రిజీ సారు ఈ భూలోక ప్రజలందరికీ కూడాక ఈ ఆనాపానసతి ధ్యానం అంటే ఇది సులభమైనది. ఎలాంటి రూపం లేదు, ఎలాంటి నామం లేదు, ఎలాంటి మంత్రం లేదు, ఎలాంటి జపము లేదు. మరి ఇవి ఏమీ లేవు. ఇది ఒక కేవలము ఒక శ్వాస మీద ధ్యాస. ఇది సింపుల్‌గా ఉంటుంది. చాలా లోపలికి వెళ్ళగలిగేటటువంటి ఒక ధ్యాన సాధన ఇది. ఎన్ని మార్గాలు వెతికి, వెతికి పోయినా గూడాక చివరికి ఈ శ్వాస మీద ధ్యాసలోకే రావాలి ఎవ్వరైనా. ఎందుకంటే దాంట్లో కొంతవరకు నువ్వు ఆహ్, వెళ్ళగలుగుతావు. కానీ పరిపూర్ణంగా వెళ్ళగలిగే సాధన ఏదైనా ఉంది అననంటే అది శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస మీద ధ్యాసను పట్టుకున్న వాళ్ళు మరి శివుడంతటి వాళ్ళు అవుతున్నారు మాస్టర్స్. సో, మాస్టర్స్ ఇది మాస్టర్స్ ఈరోజు కాన్సెప్ట్. సో, మరి థాంక్ యూ మాస్టర్స్. నాకింత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ గూడాక నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో, థాంక్ యూ వెరీ మచ్.